అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఫెనిగల్ సైక్లోనిక్ స్టార్మ్ అది నిన్న రాత్రి బిట్వీన్ 10:30 PM అండ్ 11:30 PM మధ్య నార్త్ తమిళనాడు పుదుచ్చేరి కోస్ట్కి సమీపంలో పుదుచ్చేరికి దగ్గరలో సైక్లోనిక్ స్టార్మ్గా క్రాస్ అయ్యి అది ప్రస్తుతం స్లోలీ మూవ్ అవుతూ ఆల్మోస్ట్ అదే ప్రాంతంలో స్టేషనరీగా ఉంది. ప్రస్తుతం అయితే అది ఇటు నార్త్ తమిళనాడు అండ్ పుదుచ్చేరి దగ్గరలో 30 kilometers నార్త్ ఆఫ్ కడలూర్ అండ్ 40 kilometers ఈస్ట్ ఆఫ్ విల్లుపురం అండ్ 120 kilometers సౌత్ ఈస్ట్ ఆఫ్ చెన్నై దగ్గర సైక్లోన్ స్టార్మ్ కానీ ఇంకా కేంద్రీకృతమైంది. అది ఆల్మోస్ట్ లాస్ట్ 6 hours కూడా మూవ్మెంట్ చాలా వెరీ స్లో ఉంది. అలాగే నెక్స్ట్ కమింగ్ 6 hours వరకు కూడా likely to move in a westerly direction with very slow speed and likely to weaken into a depression during next 6 hours. డీప్ డిప్రెషన్గా వీకెన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. అలాగే మనం ఫోర్కాస్ట్ ఇచ్చినట్టుగా లాస్ట్ 24 hours ఇటు రాయలసీమలోను ఇటు సౌత్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్లోను వైడ్ స్ప్రెడ్ రైన్స్, అలాగే ఓవరాల్గా చూసుకుంటే ఆల్మోస్ట్ ఎంటైర్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ కానీ లేకపోతే రాయలసీమ కానీ వీ హావ్ సీన్ వైడ్ స్ప్రెడ్ రైన్స్ విత్ హెవీ ఫాల్స్ సమ్ ప్లేసెస్ అండ్ వెరీ హెవీ ఫాల్స్ ఆల్సో సమ్ ప్లేసెస్ ఆఫ్ రాయలసీమ. అత్యధికంగా చూస్తే రాయలసీమలో అయితే సులూరుపేటలో 17 centimeters రికార్డ్ అయింది. అలాగే నెక్స్ట్ లెవెల్ తడ ఆఫ్ రాయలసీమ 15 centimeters, నగరి 13 centimeters. నెక్స్ట్ కడప జిల్లాలో కూడా హెవీ రైన్స్ రికార్డ్ అవ్వడం జరిగింది. అవి కోడూరు 12 centimeters, సచివేడు 11 centimeters అండ్ వెంకటగిరి 10 centimeters, తిరుపతి 9 centimeters. ఇటు సౌత్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ కానీ నార్త్ కోస్టల్లో చూస్తే నెల్లూరులో అయితే 8 centimeters. అలాగే నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో కూడా వీ హ్యావ్ సీన్ వెరీ గుడ్ రైన్ఫాల్స్ దో ఇట్ ఈస్ అ మోడరేట్ ఇంటెన్సిటీ. అవి మ్యాక్సిమం అయితే అమలాపురంలో అయితే 6 centimeters రైన్ఫాల్ మ్యాక్సిమం రికార్డ్ అయింది. ఈవెన్ ఇన్ వైజాగ్ ఆల్సో వీ హ్యావ్ సీన్ 3 centimeters of rainfall. And this rainfall intensity is likely to continue for today and tomorrow also. ఇది సౌత్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ వరకు చూసుకుంటే మెనీ ప్లేసెస్లో మోడరేట్ రైన్స్, అలాగే కొన్ని డిస్ట్రిక్ట్స్కి అయితే 1-2 చోట్ల భారీ వర్ష సూచన కూడా అయితే రేపటి వరకు ఇస్తున్నాం. అలాగే ఉత్తరాంధ్ర వరకు కూడా చూసినా కూడా ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ ప్లస్ 1-2 చోట్ల భారీ వర్ష సూచన కూడా అయితే ఈ నెక్స్ట్ కమింగ్ 24 hours వరకు అయితే మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. ఇవి ముఖ్యంగా చూస్తే ఇటు ఉత్తరాంధ్రలో అయితే కాకినాడ, యానం అండ్ కోనసీమ ఈ జిల్లాలకు అయితే 1-2 చోట్ల భారీ వర్ష సూచన. నెక్స్ట్ దక్షిణ కోస్తా చూస్తే నెల్లూరు జిల్లాకి నెల్లూరు అండ్ దానికి దగ్గరలో ఉన్నటువంటి తిరుపతి, అలాగే రాయలసీమలోని అన్నమయ్య, చిత్తూరు అండ్ సత్యసాయి జిల్లాలకైతే 1-2 చోట్ల ఈరోజు కూడా దిస్ భారీ వర్ష సూచన అయితే కంటిన్యూ అవుతుంది. ఇది మ్యాక్సిమం రేపటి వరకు మనకి రైన్ఫాల్ అయితే మనం చూసే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే నెక్స్ట్ ఈ గాలుల తీవ్రత ఆల్మోస్ట్ చాలా వరకు తగ్గి దక్షిణ కోస్తా వరకు అయితే మటుకు ఈరోజు కూడా మనం ఈ గాలుల తీవ్రత అయితే 40 నుంచి 50 kmph వరకు అయితే మనం ఇస్తున్నాం. ఆల్రెడీ ప్రివైలింగ్ ఇది దక్షిణ కోస్తా జిల్లాలో అయితే అది నెక్స్ట్ 24 hours వరకు కూడా కంటిన్యూ చేస్తున్నాం. చేత ఇప్పటి వరకు కూడా ఇప్పటికీ ఇంకా దక్షిణ కోస్తాలో ఉన్నటువంటి మత్స్యకారులు అందరినీ కూడా వేట వెళ్ళొద్దని చెప్తున్నాం. అలాగే ఆల్రెడీ ఇప్పుడైతే ఈ తుఫాన్ దృష్ట్యా అయితే మనం ఏ పోర్ట్స్కి అయితే మన సిగ్నల్స్ ఏవైతే ఇచ్చో అవన్నీ కూడా మనం రిమూవ్ చేయవలసిందిగా ఆల్మోస్ట్ అందరికీ అన్ని పోర్ట్స్ అందరికీ కూడా ఆంధ్రప్రదేశ్లో అందరికీ కూడా చెప్పాం. నెక్స్ట్ ఇంకా ఫ్లాష్ ఫ్లడ్ గైడెన్స్ అయితే రేపటి మార్నింగ్ 5:30 వరకు అయితే కంటిన్యూ అవుతుంది కొన్ని జిల్లాలకు అయితేను. అవి అయితే ముఖ్యంగా చూస్తే తిరుపతి అండ్ నెల్లూరు, నెక్స్ట్ రాయలసీమలో చిత్తూరు అండ్ కడప ఈ 4 జిల్లాలకి అయితే ఇంకా ఫ్లాష్ ఫ్లడ్ గైడెన్స్ అయితే అంటే స్టిల్ దేర్ ఈస్ సమ్ లో టు మోడరేట్ థ్రెట్ టు దీస్ 4 districts. This is up to today's weather update. Thank you.
సైక్లోన్ వార్నింగ్స్ స్టాప్ బికాస్ ఆల్రెడీ క్రాస్ అయిపోయింది కాబట్టి వీ హ్యావ్ ఇష్యూడ్ డే వార్నింగ్స్. సైక్లోన్ వార్నింగ్స్ అనేది ప్రస్తుతానికి అయితే లేదు, ఎందుకంటే అది సైక్లోన్ స్టామ్గా ఇట్ ఈస్ ఇంటెన్సిటీ స్టిల్ మెయింటైనింగ్, అది ఆ పుదుచ్చేరికి దగ్గరలో ఉంది, అది మెయింటైన్ చేస్తుంది. అయినప్పటికీ మనం సైక్లోన్ వార్నింగ్స్ అయితే మటుకి క్లోజ్ చేస్తాం, ఎందుకంటే ఇట్ ఈస్ లైక్లీ టు వీకెన్ గ్రాడ్యువల్లీ డ్యూరింగ్ నెక్స్ట్ 6 hours అండ్ ఇట్ లైక్లీ టు బికమ్ డీప్ డిప్రెషన్ నియర్ ద సేమ్ ప్లేస్. అది నార్త్ తమిళనాడు అండ్ పుదుచ్చేరికి దగ్గరలోనే అది డీప్ డిప్రెషన్గా ఉండే ఛాన్స్ ఉంది. సో దెర్ ఇస్ నో సైక్లోన్ థ్రెట్ ఫర్ ఆంధ్రప్రదేశ్ కోస్ట్. వర్ష ప్రభావం ఉంటుంది, వర్షాలు మటుకి ఇవాళ రేపు కొంచెం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.